మహిళా సంఘము అధ్యక్షురాలని పట్టణ కార్యదర్శిని నేను. ఇక్కడ వాళ్ళకు అన్యాయం జరుగుతుంటే జాగాను గురించి మహిళా సంఘాన్ని ఆచరించింది. కానీ ఇది ఎంఆర్ఓ కానీ సీఏతో కానీ పని కావాలా, పోలీసులతో ఏం పని లేదు. నెల రోజుల నుంచి వాళ్ళు తిరిగి అవస్థ పడుతున్నారు. రాత్రి పగులు 10 గంటల వరకు ఆడవాళ్ళని లేడీస్ని కూర్చోబెట్టుకొని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకు న్యాయం జరగాలని మా మహిళా సంఘాలను ఆచరించింది. దీంట్లో పోలీసుల జోక్యం ఏమి లేకుండా ఎంఆర్ఓ కానీ సీఏ కానీ దీన్ని పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం. మహిళలందరం తీవ్రంగా ఖండిస్తాం. ఏ దానికైనా ధర్నా కూర్చొని వాళ్ళ జాగా వాళ్ళకు విమర్శగా చేరేటట్టు మేము వాళ్ళను ఖచ్చితంగా చేర్చాము. వాళ్ళ పని నెరవేరేంత వరకు మేము మహిళా సంఘంలో అండదండగా ఉంటాం. పెదసెట్టిపల్లె ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న మేరీ వారి యొక్క ఇంటి దగ్గర సీసీ రోడ్డు వేస్తున్నారు. అయితే సీసీ రోడ్డు వేసినారు. అయితే వెంకట సుబ్బయ్య వారు సీసీ రోడ్డు మీద మమ్మల్ని వీరదాసరి మేరీ వారిని తిరగకోకుండా గోడ అడ్డు పెట్టినారు. అయితే పంచాయతీ వారిని ఆశ్రయించినప్పుడు పంచాయతీ వాళ్ళు ఆ యొక్క సీసీ రోడ్లో మాకు కూడా దారి ఉందని వారు ఒక లెటర్ ద్వారా మాకు తెలియజేసినారు. అయితే ఆయన గోడ పెట్టుంటే గోడ తీయడంలో మాకు వాళ్ళకు చిన్న గొడవ జరిగి వారు పోలీసుని ఆశ్రయించినారు. పోలీసులు దాన్ని కల్పించుకొని మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టి తిరగకోకుండా కొన్ని రోజులు ఆపివేసినా కూడా వెంకట సుబ్బయ్య వారు వారి కుటుంబ సభ్యులందరూ మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ఆ దారిలో తిరగకుండా మంచాలు, గోడలు, రాళ్ళు, ఇటుకలు అన్నీ అడ్డం పెట్టి మమ్మల్ని చాలా వారి మాటల ద్వారా